చేసిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా నమస్కారాలు. వికలాంగులు అని పిలిచే వారికి ఒక జీవో తీసుకొచ్చి విభిన్న ప్రతిభావంతులు అని పిలిచేలాగా సమాజంలో ఒక గొప్ప స్థానం ఇచ్చింది మన అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. మాకు ఎటువంటి అవినీతి పాలన అవసరం లేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కాదు. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎంతో కృషి చేస్తూ ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి నాకు అండగా ఉన్నందుకు పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. నేను గొట్టిపాటి వారి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి 3వ తరం వ్యక్తిగా వస్తున్నాను. వాళ్ళ వారసురాలిగా వారి ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువగానే నిరంతరం కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో మీ అందరికీ తెలిసిందే. అవి నేను మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. పెన్షన్లను 500 నుంచి 3000 వరకు పెంచారు. 80,000 ఖరీదు చేసే హోండా యాక్టివ్ బండులను ఇచ్చారు 2000 మందికి. చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇచ్చారు, బదిరులకు మొబైల్ ఫోన్లు ఇచ్చారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి లేదా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం లోన్లు అందజేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు 2500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంతేకాకుండా మ్యారేజ్ ఇన్సెంటివ్ కింద 50,000 నుండి ₹1,00,000 వరకు అందించారు. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ అందజేశారు. సొంత భవనాలు ఏర్పాటు చేశారు. ఈ 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరి చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్ళు ఏదైనా సంక్షేమ పథకాలు సరిగ్గా అందాయా, అరాకొరగా చేయటమేనా, లేదా అందరికీ పేరు పేరున అందరికీ అందుబాటులో ఉన్నాయా? లోన్లు రద్దు చేశారు, రిజర్వేషన్లు ఇవ్వలేదు, ఇళ్ల భవనాలు అన్నారు, ఏమీ చేయలేదు, పెన్షన్ పెంచలేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గతంలో తెలుగుదేశం హయాంలో మన ప్రభుత్వం ఎట్లా పనిచేశారు ప్రజల కోసం, మీకోసం. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో ఏదన్నా దానికన్నా మెరుగుగా ఏదన్నా ఒక్క పని జరిగిందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మహిళల మీద అత్యాచారాలు, అందరి మీద కొంతమంది మీద హత్యలు చేసిన ఎదురు ప్రశ్నించే ఒక్క మనిషి లేడు. ఇదంతా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ చాలా కీలకమైనది. మన అందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఊరు భవిష్యత్తు, రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. రేపు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిభావంతులకు పెన్షన్ 6,000, అలాగే ఇంటి స్థలాలు ప్రతి ఒక్కరికి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేస్తారు. కరెంటు ఛార్జీల మీద రాయితీ ఉంటుంది. అదే కాకుండా మీకు బాబు గారి పథకాలన్నీ గుర్తున్నాయి కదా. 20 లక్షల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి 5 ఏళ్లలో, రైతులకు ఆర్థిక సహాయం, చదువుకునే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక్క బిడ్డకి 13,000 ఇస్తున్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు, పెన్షన్ 4,000, బీసీల రక్షణ చట్టం, ఇంకా ఇలా మహిళలకి ఎంతో మేలు చేసే ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి. 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలకు 1,500 రూపాయలు, ఉచిత బస్సు ప్రయాణం, ఇలా ఈ చెప్పుకుంటా పోతే సంక్షేమం, అభివృద్ధి, ఇలా 2 కళ్ళుగా భావించే మన నాయకుడిని మనం గెలిపించుకుంటే ఆయన మన నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తారు. ఈ 5 ఏళ్ళు మనం వైసీపీ పాలనలో 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము. రేపు రాబోయేది కూటమి ప్రభుత్వం. అదే కాకుండా నా వంతుగా నేను ఇక్కడే హాస్పిటల్ కట్టుకొని అందరికీ పేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ప్రతిభావంతుల కోసం ఉచిత వైద్య సేవలు అందిస్తానని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం అందిస్తాం. అదే కాకుండా 5 మండలాల్లోనూ సాగునీటి కోసం
రవాణా రంగంలోనూ విద్య వైద్య అవకాశాల కోసము ఇంకా స్థానిక సమస్యలన్నిటి మీద మా కృషి ఉంటుంది. మీరంతా మీ ఇంటి అమ్మాయిగా, మీ కుటుంబ సభ్యురాలిగా నన్ను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.